వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే శనివారము మనము పెద్ద హుబీలంకి అయితే వచ్చేసామండి. యాక్చువల్లీ పెద్ద హుబీలంకి వచ్చా తర్వాత మళ్ళీ చిన్న హుబీలం దగ్గర మళ్ళీ ఒక వీడియో ఉంటుంది అన్నమాట. ఈరోజు ఒక ఫంక్షన్కి అయితే వచ్చాము. బండి అయితే అక్కడ పార్కింగ్ చేశాను అన్నమాట. మస్తు ఉంది లొకేషన్ అయితే. మేము 3 years బ్యాక్ అయితే వచ్చినాము. అప్పుడు బాగా వర్షాకాలంలో కాబట్టి మొత్తం అడవి మొత్తం పచ్చగా ఉండింది. కానీ ఇప్పుడు కొద్దిగా ఎండిపోయినట్టు ఉందన్నమాట. వీడియోని ఎక్కడ కూడా మిస్ కావద్దు, లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా బాగుంటుంది. అహోబిల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇది పెద్ద అహోబిలం, ఓకేనా? లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా చూడండి, నచ్చుతుంది వీడియో అయితే. మేము 3 years బ్యాక్ అయితే వచ్చినాము, కానీ ఇంత లాంగ్ అయితే బండి నిలబెట్టలేదు. మేము బండి అక్కడ నిలబెట్టేసి నడుచుకుంటూ పోతున్నాం. ముగ్గురం అయితే వచ్చాము. నేను, మా నాన్న, ఇంకొక తాత, జాహిల్ తాత. ఇక్కడ మొక్కుబడులు సమర్పించేటోళ్ళు అన్నమాట. పొట్టెళ్ళతో అట్లా చేసి ఇక్కడే తిని వండి వెళ్ళిపోతారు. బస్సు అవైలబిలిటీ కూడా ఉంది. లాస్ట్ వరకు చూడండి వీడియోని. వస్తుందండి, చాలా డెవలప్ అయింది 3 yearsకే. కొద్దిగా ల్యాగ్ అవ్వచ్చు వీడియో, కానీ లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇట్లాంటి లొకేషన్స్ మీకు ఎక్కువగా రాలేరు, మీరు చూడలేరు, రాలేరు కూడా. ఎందుకంటే చాలా కొండల నడుమ ఉందన్నమాట ఇట్లాంటి లొకేషన్. మా నాన్న क्या लेने को बोलते लग रहा है क्या तो मारती हो भाई भाई नहीं तुम्हें अब जाए जितने क्या थी बा जितने क्या थी अब आज पानी में तो थोड़ा चले हैं. మస్తుంది లొకేషన్. వీడియోని లాస్ట్ వరకు చూడండి బా. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము. దగ్గర 1 km నడిచామన్నమాట.
నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత క్లారిటీగా అయితే వీడియో తీయలేదు. మేము ఫస్ట్ 2 years 3 years బ్యాక్ వచ్చినప్పుడు బండి ఇక్కడ పార్కింగ్ చేసాము. ఇక్కడైతే పార్కింగ్ చేసాము. లొకేషన్ అయితే మస్తుంది. అయితే చూడడానికి ట్రై చేయండి. వీలైన కాడికైతే చూపిస్తాను. ఇది పెద్ద హుబీలం అన్నమాట. కాళ్ళకి చెప్పులు కూడా లేవు, దిమ్మ తిరిగిపోతున్నాయి. చూడండి ఒకసారి, మస్తుంది. ఇప్పుడే ఇట్లా ఉంటాయి, వర్షాకాలంలో వచ్చినప్పుడు ఉంటుంది, మామూలుగా ఉన్నది అనమాట. అప్పుడు ఇంకా బాగుండింది, అడవి మొత్తం పచ్చగా ఉండింది. వర్షంలోనే వచ్చినాము నేను నా ఫ్రెండ్. కాళ్ళకి చెప్పులు కూడా లేవు, తరీలు పోతుంది. ఇంత ఎండలో నడుచుకుంటూ వస్తున్నాను. మొక్కుబడులు సమర్పించి కోళ్ళు పొట్టేలు ఇక్కడే వండి ఇక్కడే తినేస్తాను అనమాట. మస్తుంది. లోపలికైతే కెమెరా అలవ్ లేదండి. ఇదే అండి, ఇంకా టోకెన్లు తీసుకొని వెళ్ళిపోవాలి లోపలికి. లోపలికైతే కెమెరాలో లేదు, ఇక్కడి వరకు స్టాప్. చూసారు కదా, ఇంత ఎండలో కరెక్ట్ టైం వచ్చేసి 12 కాళ్ళు కాలిపోతున్నాయి, మామూలుగా లేదు. ఇంత ఎండలో మీకు ఖచ్చితంగా వీడియో చూపించాలి తీసి అనే భావనతోనే వచ్చానండి నేను. బాగుంది కదా, లక్ష్మీ నరసింహస్వామి పెద్ద హుబీలము.
చూసారు కదా, పోతా పోతా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మా వీడియోస్ ఎట్లున్నాయో కామెంట్ చేయండి. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే మళ్ళీ టోకెన్ తీసుకోవాలా, లోపలికి ఎట్లా ఫోన్ అలో లేదు, అందుకే ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను. వీలైతే చిన్న హోబిలం దగ్గర కూడా వీడియో తీస్తా, ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు, ఓకేనా. రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నానండి. కాళ్ళు అయితే తక్కలాడుతున్నాయి, నాకు మామూలుగా లేదో మండుతున్నాయి. దిగుతున్నాను అన్నమాట, కొండ అయితే దిగుతున్నా. ఇది 3వ వారం అంట అండి. లాస్ట్ వారం అయితే ఇంకా రష్ ఉంటారు అంట జనాలు. Ya. Buena. Ya. Ma, la tia, Govinda. కిందకి అయితే వచ్చేసానండి. మేమైతే అప్పుడు వచ్చినప్పుడు, నేను నా ఫ్రెండ్ వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఈ హోటల్లో సమోసా తిన్నామన్నమాట. మొత్తము ముగ్గురం వచ్చాము, నేను కావ్య, రామ్. ఈ హోటల్లో అయితే సమోసా తిని స్టార్ట్ అయినాము. అప్పుడు ఫుల్ వర్షం అప్పుడు. కాళ్ళు అయితే మండిపోతున్నాయి. కిందకి అయితే వచ్చేసాను. కొత్తగా ఎవరైనా కానీ మా ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మంచిగా ఉంది కదా లొకేషను. ఇక్కడ మా నాన్న చూసారు కదా. వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నాము, నెక్స్ట్ వీడియోలో కలుగుతాము. ఒకవేళ వీలైతే చిన్న హోబిలాన్ని కూడా చూపించడానికి అయితే ట్రై చేస్తాను, ఓకేనా.